హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది 132వ వీడియో. ఈ 132వ వీడియోలో పాస్ట్ పర్ఫెక్ట్ గురించి క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ 5 ఉన్నాయి. ఈ వాక్యాలు హోంవర్క్ అనమాట. ఈ హోంవర్క్లో వీటిని మీరు ఏంటి అంటే ఈ హోంవర్క్ మీరు ట్రాన్స్లేషన్ చేయాలి. ట్రాన్స్లేషన్ అంటే తెలుగులో వాక్యాలు ఇచ్చాము, తెలుగులో ఇచ్చిన వాక్యాలను మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయాలి. ఓకే, ఈ 5 వాక్యాలు పాస్ట్ పర్ఫెక్ట్లోనే ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మనం చేశాము ఈ 5 వాక్యాలను కూడా. ఇంతకుముందు ఆ వాక్యాలను మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత ఇది చాలా సులభంగా మీకు అవుతుంది. ఇప్పుడు ట్రాన్స్లేషన్ చాప్టర్ ప్రాక్టీస్ చేయడానికి. ఓకే, నేను ఈ 5 వాక్యాలు కూడా ఒకటి మీకు చదువుతాను. హోంవర్క్ అనమాట ఇది. ఈ వీడియో హోంవర్క్ వీడియో 132. ఫస్ట్ వాక్యం వచ్చేసి, మీరు ఆఫీస్కి రావడానికంటే ముందుగానే నేను ఆఫీస్కి వచ్చాను. అంటే ఇక్కడ ఒక పని జరగడానికంటే ముందే ఇంకో పని జరిగిపోయింది. ఎవరు ఆఫీస్కి వచ్చారు? నేను ఫస్ట్ వచ్చాను, తర్వాత మీరు వచ్చారు. అదే ఇక్కడ మీరు ఆఫీస్ రావడం కంటే ముందే నేను వచ్చాను. ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది, హ్యాడ్తో థర్డ్ ఫామ్. ఇంకొకటి వచ్చేసి వర్బ్ యొక్క రెండో ఫామ్ ఉంటుంది. ఓకే, అది రెండో వాక్యం వచ్చేసి, అతను కారు కొనడానికంటే ముందే మేము కారు కొన్నాము. ఇక్కడ కూడా ఒకటి, అతని కంటే ముందే మేము కొన్నాము. అంటే పని ఇక్కడైతే ఏదైతే ఫస్ట్ జరుగుతుందో దాన్ని హ్యాడ్తో పాటు థర్డ్ ఫామ్ ఇచ్చారని మీకు చెప్పాను నేను ఇంతకుముందే నోట్స్లో, వీడియోస్లో పాస్ట్ పర్ఫెక్ట్ ఎలా ఇచ్చారని. మూడో వాక్యం వచ్చేసి, నేను హౌస్కి వెళ్ళడానికంటే ముందే మా మదర్ వంట పూర్తి చేసింది. అంటే నేను ఇంటికి వెళ్ళడానికంటే ముందే మా అమ్మ వంట పూర్తి చేసింది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో. ఏది ఇక్కడ ఫస్ట్ ఏదైంది? వంట పూర్తి అయిపోయింది. ఓకే, వంట పూర్తి చేసింది, తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. అది మూడో వాక్యం వచ్చేసి. నాలుగో వాక్యం వచ్చేసి, వాళ్ళ టీచర్ని చూసిన తర్వాత చదవడం మొదలుపెట్టారు. వాళ్ళ టీచర్ని చూసిన తర్వాత వాళ్ళు చదవడం మొదలుపెట్టారు. ఎప్పుడు? వాళ్ళ టీచర్ని చూశాక చదవడం మొదలుపెట్టారు వాళ్ళు. ఓకే, అది నాలుగో వాక్యము. ఐదో వాక్యం వచ్చేసి, నేను అడగడానికంటే ముందే వారు నాకు సహాయం చేశారు. నేను అడగడానికంటే ముందే వారు నాకు సహాయం చేశారు. ఇది ఐదో వాక్యం. ఇలాగే 5 వాక్యాలు కూడా పాస్ట్ పర్ఫెక్ట్లో బాగా పర్ఫెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత ఆన్సర్స్ రాయండి. ఈ ఆన్సర్స్ అన్ని మీకు 133వ వీడియోలో 133rd వీడియోలో మీకు ఆన్సర్స్ ఇస్తాను. ఆ ఆన్సర్స్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు ఎంతవరకు మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్ అర్థం చేసుకున్నారు, ఎంతవరకు కరెక్ట్గా ఉన్న మీ సెంటెన్స్ యాక్యురేట్గా అనేది. యూ కెన్ టెస్ట్ ఆల్ దీస్ 5 sentences in English so that you can be perfect in past perfect sentences. ఓకే, ఐ విష్ ఆల్ ద బెస్ట్. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, ఐ విష్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్. థ్యాంక్స్ అలాట్.